ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనం చేసే ప్రతి ఒక్క దుష్కార్యంలో నుంచి తప్పించేటువంటి దేవుడు. మనము పాపం చేస్తున్నాం, మన ఆలోచనలు పాపంతోనే నిండిపోయి ఉన్నాయి. మనం దుష్కార్యం చేయకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అలాంటి పాపపు ఆలోచనలు లేకుండా దేవుడు మనల్ని తప్పిస్తారండి. కొన్నిసార్లు బలవంతంగా పాపం చేయమని ఇతరులు ప్రేరేపిస్తారు. ఈ లోకం అలా ఉంది. నువ్వు చెడ్డ కార్యం చేయలేకుంటే నీ అంతు చూస్తామని భయపెట్టి పాపం చేపించేటువంటి మనుషులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క పాపం నుంచి దేవుడు మనల్ని తప్పించి తన పరలోక రాజ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి మన యేసు క్రీస్తు వారు. కాబట్టి మనము దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలండి. దేవుని మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, గొప్ప చేసేటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు. మన జీవితం యావత్తు మనం దేవునికి సమర్పించాలి, మనుషులకు కాదు. ఎప్పుడైతే మనుషుల చేతుల్లో మన జీవితం పెడతామో మనుషులు మనల్ని పాపంలోకి నెట్టివేస్తారు. మనము బాగుపడితే ఇతరులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేరండి. ఏమంటే ఆ మనుషులు దేనికో సాతాను పట్టిన మనుషులకి స్వభావం అలా అయిపోయింది. అతను బాగుంటే ఇతను తట్టుకోలేనటువంటి పరిస్థితులు అయిపోయింది. ఇతనిదేమో అతనికి పెట్టడం, అతని డబ్బులేమో అతనికి ఇవ్వటంలా, ఇతని ద్వారా అతనేం బాగుపడటం లేదు. కానీ అయినా కూడా అతని కష్టము దేవుని కృపలో అతను ఆశీర్వదింపబడుతుంటే పక్కనున్నటువంటి వ్యక్తి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి లోకంలో ఉన్నామండి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. మన ఆలోచన పరిశుద్ధపరచుకోవాలి, మన నడక పరిశుద్ధపరచుకోవాలి, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మనము దుష్ట శక్తి, అపరిత్తాత్మ శక్తి, చేతబడి చీడ పీడ శక్తులను మనం అనగదొక్కేటువంటి బిడలుగా ఉండాలి, చితకదొక్కేటువంటి బిడలుగా ఉండాలి. మన హృదయం యావత్తు మనం దేవునికి సమర్పించుకోవాలి, మనుషులకు కాదు. మనం ఎప్పుడైతే దేవుడి చేతుల్లో మన జీవితాన్ని పెడతామో దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు, బాధలు అనుమతిస్తాడు, కష్టాలు కూడా మన జీవితాల్లో వస్తాయి. వాటన్నిటిని జయిస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా వాడుకుంటాడండి. దేవుడైతే మనల్ని వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు మన యేసు క్రీస్తు వారు. మనము దేవుని మార్గంలో నడవాలి. దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపబడుతుంది. ఎప్పుడైతే ఆయన ఆత్మ మన మీద కుమ్మరింపబడుతుందో ఈ లోకాలు తల్లకిందులు చేసే శక్తి మనం పొందుకుంటాం. అప్పుడు ఈ లోకంలో ఎంత దుష్ట శక్తులు వచ్చినా, అపవిత్రాత్మ శక్తులు వచ్చినా కూడా అందరికీ జవాబు చెప్పే ఆత్మ మన మీద ఉంటుంది. కాబట్టి మనము ఎల్లవేళలా ఎంత బాధలు వచ్చినా, మన ప్రాణాలు తీస్తామన్నా కూడా మనము దేవుణ్ణే నమ్మాలండి. ఏమంటే ఈ లోకంలో కన్ను మూస్తే మన దేవుడి దగ్గరే కన్ను తెరవాలి. ఇంక మధ్యలో ఎక్కడ కన్ను తెరవకూడదు, నరకంలో అయితే అసలు తెరవకూడదు. మనం ఈ లోకంలో కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం. దేనికి? నా దేవుడు వాక్యం చెప్పాలని, నా దేవుని నామాన్ని మహిమపరచాలని అనేక రీతిలో అనేక ప్రదేశాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నాం, బాగుపడండి అని చెప్తున్నాం. అవన్నీ కొంతమందికి నచ్చగా మనల్ని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, మనల్ని తిడుతున్నారు. అవన్నీ మనకి బాధగా ఉన్నా కూడా మనం తుడిచి వేసుకుంటున్నాం. దేనికంటే యేసు క్రీస్తు వారి వాక్యాన్ని ప్రకటించేదానికి, ఆయన నామాన్ని మహిమపరచాలని. చివరి దినాల్లో మనుషులు మన దగ్గరికి వచ్చి దీనిని చంపేస్తాను, నువ్వు యేసు క్రీస్తు వారి బిడ్డగానిచ్చి తొలగిపోతే నేను బతకనిస్తానని చెప్తే మనము ఆ చివరి సమయంలో మనం తొలగిపోతే సేవ అంతా వ్యర్థమైపోతుందండి. కాబట్టి మన ప్రాణాలు పోయినా కూడా యేసు క్రీస్తు వారే నా దేవుడు, ఆయనే నా సొంత రక్షకుడని మనము ప్రతి ఒక్క దుష్కార్యం నుంచి మనము తప్పించబడాలంటే యేసు క్రీస్తు వారి కృప మనకు అవసరం. మన పరిశుద్ధమైన కార్యాలు చేయాలి, మనము సత్కార్యాలు చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. సత్కార్యాలను చూసుకున్నప్పుడు మంచి కార్యాలు, మనము దేవుని కార్యాలు చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో సత్కార్యాలు చేస్తే చెడ్డ పేరు వస్తుంది, దుష్కార్యాలు చేస్తే మంచి పేరు వస్తుంది. ఈ లోకం అలా ఉంది. ఈ లోకాన్ని ఏలేది సాతాను ఏలుతున్నారు. ఈ లోకంలో ప్రభుత్వాలు కానీ ఏది కూడా ఎవరైనా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే
ఎవరైతే పాపంలో, ఎవరైతే డబ్బు ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే అధికారం ఎక్కువ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ పాపం చేశారో అలాంటి వారు దగ్గరికే ఈ లోకం వెళ్ళిపోతుంది, వాళ్ళకే సరెండర్ అయిపోతుంది. నీతిగా న్యాయంగా జీవించిన బిడ్డకి అతని దగ్గర ఏమి లేకున్నా కూడా అతని పక్కన న్యాయము ఉన్న మనుషులు అతని వైపు మొబ్బు చూపటం లేదండి. అలాంటి పాపపు లోకంలో ఉన్నమైనా మనం మంచి కార్యం చేసినా చెడ్డ కార్యం చేసినా దేవుడి తీర్పులోకి ఖచ్చితంగా వస్తుంది. మనం ఈ లోకంలో ఇరుక్కోవచ్చేమో, ఈ లోకంలో మనకి ఇబ్బందిగా మనమే తప్పుడు ప్రచారం చేసి మనం మంచి కార్యాలు చేసిన దుష్కార్యం చేశారని మన మీద నేరం మోపి మనని ఇబ్బంది పెట్టినా కూడా దేవుడి తీర్పులో ప్రతి ఒక్కటి వస్తాయి. మనం చేసిన దానికి మనకిస్తారు. ఎవరైతే మన మీద నిందలు అపనిందలు మోపారో అలాంటి వారికి కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి మన ముఖ్య ఉద్దేశం పరలోక రాజ్యానికి మనం చేరునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నీ ఆత్మని పొందుకోవాలయ్యా. నీ మంచి మనసుని మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకంలోనయ్యా పాపపు మనసు, ఈ లోకంలో చెత్త మనసు, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మకు తగిన మనసు మన నుంచి తీసివేయండి, తుడిచివేయమని అడుగుచున్నాను. మీ పాదాల మీద పడుతున్నానయ్యా, భోజాడుతున్నానయ్యా. మా బాధని మీరు తీసుకుంటున్న దేవా, మా కన్నీళ్ళని తీసుకుంటున్న దేవా, మా ప్రతి ఒక్క శ్రమని తీసుకుంటున్న దేవా, మాకు మంచి ఆలోచన ఇస్తున్న దేవా, మంచిగా బుద్ధి చెప్తున్న దేవా, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య, మా జీవితం యావత్తు మీకు సమర్పించాలి. ఈ లోకంలో మనుషులకి, అధికారులకి కాదయ్యా, సహాయం చేయండి అయ్యా. యేసయ్య, మీ కృపలో మమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తున్న దేవా. యేసయ్య, సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మానవాళిని మోసం చేస్తుంది, దుష్కార్యాలు చేపించడానికి శోధిస్తుంది. మనుషులు దాని శోధనకి లోనైపోయి పాపం చేస్తున్నారయ్యా. ఈ లోకంలో అతిక్రమాలు చేస్తున్నారయ్యా. ఈ లోకంలోనయ్యా మార్గము తప్పి తిరుగుతున్నారయ్యా. సహాయము చేయమని మీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. మీ సహాయం ఉంటే మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తున్న దేవా, మీ రెక్కల చాటున మమ్మల్ని దాచుతున్న దేవా, సత్కార్యాలు చేసేదానికి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవా, మీ సేవలో మమ్మల్ని వాడుకొని ఆశీర్వదిస్తున్న దేవా, మీ నామని మహిమపరుచుకుంటున్న దేవా, స్తోత్రం. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. మా ముఖ్య ఉద్దేశం ఈ లోకంలో ఎంత కష్టాలు పడ్డా మంచి కార్యాలు చేసి ఇవన్నీ కూడా మీ నామని మహిమపరిచి అనేక ఆత్మలను తీసుకొని పరలోక రాజ్యానికి వచ్చేదానికి మా ముందు గురి ఉంటుంది. కాబట్టి మా ఫోకస్ అంతా మీ వైపు, మీ బిడ్డలుగా మేము లోబడి జీవించాలని, పరలోక రాజ్యానికి రావాలని, ఈ ముఖ్య ఉద్దేశాలతో మేము జీవించే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డను పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.